ఇజ్రాయిల్ గాజా ప్రజలపై యుద్ధం పేరుతో మళ్లీ మారణహోమాన్నైతే ప్రారంభించింది. హమాస్ తమపై దాడి చేసింది అనే నెపంతో మళ్లీ యుద్ధాన్నైతే ప్రారంభించింది. ఈ యుద్ధం ఆపడం ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహుకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. కేవలం ట్రంప్ మరియు EU దేశాల ఒత్తిళ్లతోనే సీజ్ ఫైర్ ఒప్పందానికైతే ఒప్పుకున్నాడు. ఒకవేళ ఈ యుద్ధం గనక ఆగిపోతే ఎలక్షన్లకు వెళ్లాలి. ఎలక్షన్లలో ఇతని పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది. నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అయిన ICC ఆల్రెడీ ఇతను వార్ క్రిమినల్ అని నిర్ధారించి అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేసింది. కేవలం తన అధికార దాహానికి ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుని వాళ్ల రక్తాన్ని తన చేతులతో తడుపుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ఇజ్రాయిల్లో యుద్ధం కారణంగా ఎమర్జెన్సీ ప్రభుత్వం అయితే నడుస్తూ ఉంది.